తెలంగాణ స్థితిగతులపైన తీయబడినటువంటి సినిమాలు ఏంటి అనే ఒక అంశాన్ని కూడా మనం పరిశీలించుకుంటే, సో మనకు అన్నిటికన్నా ఫస్ట్ వచ్చే సినిమా మా భూమి సినిమా. మరి మా భూమి సినిమాను మనకు 1980వ సంవత్సరంలో ఎవరు డైరెక్ట్ చేశారు సార్ అంటే గౌతమ్ ఘోష్ అండి. మా భూమి సినిమా యొక్క డైరెక్టర్ ఎవరంటే గౌతమ్ ఘోష్. మరి మా భూమి సినిమా దేనిని ఇతివృత్తంగా చేసుకొని రావడం జరిగింది సార్? ఆనాటి కాలంలోనే ఒక గొప్ప ప్రభంజనమైనటువంటి సినిమా మా భూమి సినిమా. మరి దేన్ని బేస్ చేసుకొని మనకు వచ్చిందంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని అంటే తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ను, ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మనకు బేస్ చేసుకొని గౌతమ్ ఘోష్ గారి దర్శకత్వంలో, డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమానే మా భూమి సినిమా. సో మరి ఈ యొక్క మా భూమి సినిమా కూడా ఎవరైనా ఇంకా చూడలేదో చూసేటువంటి ప్రయత్నం చేయండి సార్. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నాటి అప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి ఫ్యూడల్ సిస్టమ్ ఏంటి, గ్రామాల్లో ఉన్నటువంటి వెట్టి ఏంటి, ఏ విధంగా ప్రజలను దోసుకునేవారు అనే ఒక అంశాలన్నీ కూడా మనకు క్లియర్గా మన కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి సినిమా మా భూమి సినిమా. సినిమాకు ప్రొడ్యూసర్స్ ఎవరంటే రవీంద్రనాథ్, అదేవిధంగా ప్రొడ్యూసర్ వచ్చేసరికి బి నరసింహారావు అండి, ఇంకొక ప్రొడ్యూసర్. జాగ్రత్తగా చూసుకోండి, బి నరసింహారావు గారు ఈ సినిమాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు. ఈ యొక్క సినిమాకు డైరెక్టర్ ఎవరంటే గౌతమ్ ఘోష్ అండి. ఎవరండి? గౌతమ్ ఘోష్. ఈ యొక్క